హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో 3 కొత్త నోటిఫికేషన్లు అయితే సిద్ధంగా ఉన్నాయి. సో అది చూద్దాము. ఒకటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్స్, రెండోది వచ్చేసి విద్యుత్ శాఖలో ఉద్యోగాలు, మూడోది వచ్చేసి అటవీ శాఖలో ఉద్యోగాలు. ఈ 3 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి విషయంపై ప్రభుత్వము నోటిఫికేషన్లపై కసరత్తు చేస్తుంది. ఆర్థిక శాఖ ఆమోదించిన అమ్మటే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఎక్కువ కనబడుతుందన్నమాట. అయితే విషయానికి వస్తే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, దీంట్లో దాదాపు కూడా ఈసారి 17,000 నుంచి 20,000 ఉద్యోగాలు భర్తీ చేసే దిశగా ప్రభుత్వము సన్నాహాలు చేస్తున్నారు. నెక్స్ట్ విద్యుత్ శాఖ ఉద్యోగాలు, విద్యుత్ శాఖలో కూడా దాదాపుగా 5 నుంచి 7,000 ఉద్యోగాల వరకు భర్తీ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కానీ ఈసారి మాత్రము పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఏదైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఏదైతే ఉన్నదో దీనిపైన అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే ఎస్ఐ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో 35 ఓసీ అభ్యర్థికి ఏజ్ లిమిట్ పెట్టాలని, సో అదేవిధంగా కానిస్టేబుల్లో 30 వరకు దీనికి అవకాశం ఇవ్వాలని, ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలనేసి కూడా అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఇక్కడ మనకు 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఎస్ఐ కానిస్టేబుల్ అంటే 3 స్టెప్ వైజ్గా. ఫస్ట్ ఏంటిదంటే ప్రిలిమినరీ స్టేజ్, రెండవ స్టెప్ ఏంటిదంటే మనకు ఈవెంట్స్ ఉంటుంది, మూడో స్టెప్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏదైతే క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్వాలిఫై క్యాండిడేట్స్ నుంచి మళ్ళీ వాళ్ళకు ఈవెంట్స్ నిర్వహించి తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. కాబట్టి సో మీ ప్రిపరేషన్ అనేది ఆల్మోస్ట్ మీరు కంప్లీట్ చేసి ఉండాలండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తాయనుకోండి, అప్పుడు మీరు ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో ఈవెంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు అలసిపోయి ఎక్కువగా చదవరు. కాబట్టి ఇప్పుడే మీరు నోటిఫికేషన్స్ ముందే దాదాపుగా అన్ని సబ్జెక్టులను కవర్ చేసుకునే దిశగా ఉండాలి. లాస్ట్ స్టేజ్లో మీరు రివిజన్ ప్లస్ టెస్ట్ సిరీస్ దిశగా ఉండాలి. ప్లస్ మీ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి అప్పుడు టైం ఉండదు. కాబట్టి ఇప్పుడే మీరు సబ్జెక్ట్ను కంప్లీట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే విద్యుత్ శాఖ ఉద్యోగాలు. విద్యుత్ శాఖ ఉద్యోగాలు దాదాపుగా జేఎల్ఎం సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు సో మరి ట్రాన్స్కో, జెన్కో, అదేవిధంగా మిగతా ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ కలిపి సో ఒకే ఎగ్జామ్ నిర్వహించేటట్టుగా, అంటే ఒకే నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఒక సరికొత్త విధానాలను రూపొందిస్తున్నారు విద్యుత్ శాఖలో. మరి ఈ యొక్క విద్యుత్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చూసుకున్నట్లయితే దాదాపుగా 5 నుంచి 7,000 వరకు ఉద్యోగాలు భర్తీ దిశగా ప్రభుత్వము సన్నాహాలు చేస్తుందన్నమాట. సో మొత్తానికైతే ప్రభుత్వం ఈసారి మాత్రము ఒక భారీ నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇక అటవీ శాఖలో ఉద్యోగాలు ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఇలా 3 టైపులు ఉంటాయి. కాబట్టి సో ఇవి ఖచ్చితంగా భర్తీ చేసే దిశగా ప్రభుత్వం ఉన్నది. గతంలోనే ఈ నోటిఫికేషన్ 2018లో ఇచ్చారండి. 2018లో ఇచ్చారు. మళ్ళీ 2018 నుంచి దాదాపుగా ఇప్పుడు వరకు ఇవ్వలేదు. కాబట్టి దాదాపుగా 6-7 ఇయర్స్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో మేజర్గా ఇక్కడ ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో దీన్ని చదివితే ఆల్మోస్ట్ ఈ సిలబస్ కూడా ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. ఒక్క ఎఫ్ఆర్ఓ ఉద్యోగం సంబంధించినటువంటి మనకు ప్యూర్ మ్యాథ్స్ తప్ప మిగతా సంబంధించినటువంటి ఈక్వలే ఉంటుంది. అర్థమెటిక్ అదే ఉంటుంది, రీజనింగ్ అదే ఉంటుంది, ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి సో మీ ప్రిపరేషన్ను ఇప్పటి వరకు ఎవరైనా కంటిన్యూ చేసుకోకపోతే కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా మరి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ప్రభుత్వం నోటిఫికేషన్లపై ఆల్మోస్ట్ కసరత్తు చేస్తుందండి. సో ఎప్పుడైనా రావచ్చు. మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. డిసెంబర్లో స్థానిక సంస్థలు కంప్లీట్ అయిన తర్వాత మనకు కొత్త ఏడాది ఏదైతే జనవరి ఏదైతే ఉన్నదో జనవరి నుంచి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది అనమాట. మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి ఒక భారీ నోటిఫికేషన్లను చూసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.